హలో ఎవ్రీవన్. ఇదొక రిక్వెస్ట్ వీడియో అనుకోండి. యాక్చువల్లీ ఏంటంటే 7, 8 ఇయర్స్ బ్యాక్ నేను ఒక స్కూటీ తీసుకున్నాను. అది యమహా ఫ్యాసినో. అయితే ఇప్పుడు నా స్కూటీ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కండిషన్‌కి వెళ్ళిపోయింది. సో, డెఫినెట్‌గా నేను న్యూ వెహికల్ తీసుకోవాలి. అయితే ఎక్స్‌చేంజ్ చేసి న్యూ వెహికల్ తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాననమాట. ప్రెజెంట్ అయితే గనక హోండా ప్లస్ చేతక్‌కి వెళ్ళాము. హోండాలో ఏంటంటే నార్మల్ వెహికల్స్ ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 ఉన్నాయి. అండ్ చేతక్‌లో ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. నాకేంటంటే డే 1 నుంచి కూడా ఈ పెట్రోల్ ఇవి అలవాటైపోయి ఎలక్ట్రిక్ వెహికల్‌కి ఎందుకో తెలీదు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. రీసెంట్‌గా ఎవరైనా వెహికల్స్ కనుక పర్చేస్ చేసుంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ బెస్టో, నార్మల్‌ది బెస్టో సజెస్ట్ చేయండి. అండ్ ఇవి 2 కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ బ్రాండ్స్ కనుక ఉంటే అంటే యమహా ఇంకా చాలా ఉన్నాయి. హీరో ఇవన్నీ కూడాను. బట్ మీ సైడ్ నుంచి టీవీఎస్ ఇలా ఏదైనా రీసెంట్‌గా కనుక పర్చేస్ చేసుండి వర్తా కాదా? అది ఏది బావుంటుంది? నాకు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ బైక్ టచ్ చేసినా మినిమమ్ 1.5కి వెళ్ళిపోతుంది. సో, అంత అమౌంట్ నేను కొన్నప్పుడు నా స్కూటీ 65 ఆర్ 64 పెట్టానండి. నాకదే గుర్తు. అదే నేను అప్పట్లో చాలా ఎక్కువని పెట్టాను 7, 8 ఇయర్స్ బ్యాక్. సో, మనం పెట్టే అమౌంట్‌కి ఏది వర్త్? రీసెంట్ వెహికల్స్‌లో ఎవరికైనా ఐడియాస్ ఉంటే లేదా వెహికల్స్ మీద బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే గనుక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా కమింగ్ అప్‌లో నేను వేరే షోరూమ్స్‌కి వెళ్తే కూడా షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ చూసిన వాటిలో నాకు యాక్టివా బెస్ట్ అనిపించింది.